వెరీ గుడ్. సో ఈరోజు మరొకసారి దేవుని నామాన్ని బట్టి మీకు అందరికీ వందనాలు. సో ఈ యొక్క ట్రైనింగ్ విషయంలో ఈరోజు మనం ఒక కొత్త చాప్టర్లోకి వెళ్తున్నాం. ఐఎమ్ జస్ట్ క్విక్లీ షేరింగ్ మై స్క్రీన్. కెన్ సమ్వన్ లీడ్ మీ విత్ ది ప్రేయర్? సో దేవుని సహాయం కోసం మనం ప్రార్థన పూర్వకంగా ఈరోజు కొత్త చాప్టర్ను స్టార్ట్ చేసుకుందాం. ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ఒక 1 minute ప్రార్థించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. కృపా సత్య సంపూర్ణటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. ఈ ఉదయ కాలంలో మమ్మల్ని అందరి సజీవ లెక్కలో ఉంచి నీ సన్నిధానానికి రాగలిగే గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. నీకు స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. మాకు నీ ఇచ్చిన రక్షణ కొరకు, నీ ప్రాణ త్యాగం కొరకు నీకు వందనాలు స్తోత్రాలు. ఇలాగా సహోదరులు ఈ యొక్క శిష్యుల తర్పీదు యొక్క కార్యక్రమంలోనైనా ఈ ఉదయ కాలంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాను. అంతేకాదు యేసయ్య, ఆ యొక్క ప్రాబ్లమ్స్ నన్న వాతావరణం ద్వారా నన్న సహోదరుడికి నన్న ప్రాబ్లం నుంచి కూడా నీవు నన్న సహాయం చేసి చక్కగా ఈ యొక్క ఈరోజు కార్యక్రమం అంతా కూడా నీ ఆధీనంలో ఉంచుకొని నడిపించమని, మా అంకుల్కి మంచి ఆరోగ్యం ఆయుష్ని అనుగ్రహించమని, ఈ డిసేబుల్ ట్రైనింగ్ అంతట్లో ఇప్పుడు జాయిన్ అయినటువంటి వారు ఇంకా ఎవరెవరైతే నన్న ప్రభా కావలసిన వాళ్ళందరూ కూడా జాయిన్ కావడానికి నీ కృప అనుగ్రహించమని, అన్నిటికీ మించి నీ దేవుడు నీ ఆశీర్వాదాలు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని లీడ్ చేసి ముందుకు నడిపించాలని ఘనత మహిమని చెల్లిస్తూ మమ్మల్ని ఈ యొక్క హ్యాపీ నీ కరాలు కప్జెప్పుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం పరలోక తండ్రి. ఆమేన్. ఆమేన్. Thank you so much, Anna, for the quick prayer. So we are entering into the new session today. I mean new topic. మనము గత వారం లాస్ట్ వారంలో మనము చాప్టర్ 13. So we completed love. So now I request you to please turn your textbooks to topic 14, joy and peace. So మనం ఈరోజు దీని మీద మాట్లాడబోతుంటున్నాం. I will just quickly share my screen. Can someone help me to know లవ్ గురించి ఒక 1 or 2 పాయింట్స్ ఎవరైనా చెప్పగలరా? మీరు ఏం నేర్చుకున్నారు? సో దట్ వీ కెన్ ఎంటర్ ఇన్ టు ది జాయ్ అండ్ పీస్. చాలా వెరీ ఇంట్రెస్టింగ్. I spent some time yesterday to read this whole book, like hardly the 2 pages chapter, and Bible study lo we have close to 8 to 9 pages. చాలా బాగుంటుంది. సో లవ్ గురించి లాస్ట్ వారం మనం ఏమైతే నేర్చుకున్నామో వాట్ ఎవర్ వి అండర్స్టూడ్ అండ్ డిస్కస్, కెన్ యూ హెల్ప్ మీ టు టేక్ 1 or 2 పాయింట్స్? వాట్ ఎగ్జాక్ట్లీ యూ అండర్స్టూడ్? ఎవరైనా చెప్పచ్చు, ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు తెలియడం లేదు. సో వాట్ యూ అండర్స్టూడ్ అబౌట్ ది లవ్? ఏం అర్థమైంది లవ్ అనేటువంటి టాపిక్లో చాప్టర్ 13? Source of love is God, because Okay. God is love. That's one thing. And God's love is sacrificial. That's among the many things we learned that. Great. Thank you, Raja. I think some of the points you covered it. I would like to hear the main topic or object. What was the exact thing that we have understood? ఏం నేర్చుకున్నాం ఎవరైనా? Apart from Raja, what he said and covered, do we have any other point about the love? Okay. So మీరందరూ కూడా టెక్స్ట్ బుక్స్ చూస్తే సో దీస్ ఆర్ ది పాయింట్స్ వేర్ వీ హ్యావ్ ది ఇన్ గలేషియన్స్, రైట్? సో ది ఆత్మ ఫలాలు అంటాం కదా. సో see, these are the points. So one of every disciple should have it. So ultimately what happens, ఇవి కన్నా మన జీవితంలో లేకపోతే సో we can't మార్క్ యాజ్ ఎ డిసైపుల్. యేసుక్రీస్తుకు శిష్యుడిగా మన జీవితంలో ఖచ్చితంగా ఇలాంటి ఫలాలు ఉండాలి, కనిపించాలి. It's a very interesting topic today also. Last week, the hallmark of the follower of Jesus. ఈరోజు లైఫ్ యాజ్ గాడ్ మెంట్ ఫర్ ఇట్ టు బి. సో దేవుని కోసమే మనం ఏం చేయాలంటే ఈ జీవితాన్ని ఉపయోగించాలి. సో దాంట్లో శిష్యుడికి ఖచ్చితంగా సంతోషము, అదేవిధంగా సమాధానం, జాయ్ అండ్ పీస్. ఈ సంతోషము సమాధానం అనేటివి ఖచ్చితంగా
డిసైపుల్కు ఉండాలి అనేదే ఈ యొక్క గ్రంథకర్త యొక్క ముఖ్య ఉద్దేశం. సో వితౌట్ ఫర్దర్ డిలే, సో లెట్ us టర్న్ అవర్ బైబుల్స్ టు రీడ్ అవర్ మెమొరీ వర్స్. సో పేజ్ నెంబర్ 133, దయచేసి మీ పుస్తకాలు తీసుకోండి. 133, 133. సో దట్ ఈస్ ది పేజ్ దట్ వీఆర్ స్టార్టింగ్. సో ఇక్కడ మనకు రోమన్స్ చాప్టర్ నుంచి మనకు ఈరోజు ఏం చేద్దామంటే దేవుని యొక్క కంటత వాక్యం. కెన్ సమ్వన్ హెల్ప్ మీ టు రీడ్ ది టుడేస్ మెమొరీ వర్స్, పేజ్ నెంబర్ 133. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తి పొంది విస్తారముగా నిరీక్షణ గలవారొకటకు నిరీక్షణకర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా సమస్త ఆనందముతోనూ సమాధానంతోనూ మిమ్మును నింపునుగాక. థ్యాంక్ యూ అన్న. సో ఇక్కడ ఇంగ్లీష్ లో కూడా చూస్తే, మే ది గాడ్ ఆఫ్ హోప్ ఫిల్ యూ విత్ ఆల్ జాయ్ అండ్ పీస్ యాజ్ యూ ట్రస్ట్ ఇన్ హిమ్, సో దట్ యూ మే ఓవర్ఫ్లో విత్ హోప్ బై ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. సో ఈ సంతోషము, ఈ సమాధానము ఖచ్చితంగా దేవుడు ఫిల్ చేస్తాడు. సో ఎప్పుడైతే మనము ఆయన మీద విశ్వాసం ఉంచి, ఎప్పుడైతే ఆయన మీద మనం నమ్మకంగా ఉండి, ఎప్పుడైతే ఆయన కోసం ఈ లోకంలో బ్రతకడానికి ప్రయత్నం చేస్తామో, ఖచ్చితంగా ఈ రెండింటిని కూడా ఈ లోకం ఇవ్వదు మనకు. ఈ సంతోషము, సమాధానము ఖచ్చితంగా వీటినిచ్చేది పరిశుద్ధమైన దేవుడు. సో ఆయనే తన పరిశుద్ధాత్మ శక్తితో మన జీవితాలను నింపుదల చేస్తాడు. ఈ లోకం ఇచ్చే సంతోషం కంటే, ఈ లోకం ఇచ్చే సమాధానం కంటే ఆయన ఇచ్చేటువంటి సంతోష సమాధానాలు అతి గొప్పవి, ప్రాముఖ్యమైనవి. సో నెక్స్ట్ పేజీలో చాలా పట్టికలు ఉన్నాయి. ఐ విల్ టేక్ యూ త్రూ. ఈ లోకం సమాధానం అంటే ఏంటి, దేవుడిచ్చే సమాధానం ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ దెర్ ఆర్ 2 people, బాబ్ అండ్ ట్రిసియా. సో దెర్ ఆర్ 2 people ఇన్ దిస్ ఫస్ట్ పారాగ్రాఫ్. ఇక్కడ మనం చూసినప్పుడు వీళ్ళ గురించి కొద్దిగా ఇక్కడ రాయడం జరిగింది. ఈ బాబ్ అనేటువంటి ఒక పిల్లగాడు, సో హీ వాజ్ ది డెడికేటెడ్ పర్సన్, లైక్ గోయింగ్ టు ది చర్చ్, ఎప్పుడు కూడా విశ్వాసంలో ఎదుగుతూ రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళేవాడు. సో బట్ హౌఎవర్ ఇతను అబ్జర్వ్ చేసినప్పుడు హీ డజంట్ హ్యావ్ ఏ లైక్ జాయ్ ఇన్ హిస్ లైఫ్. ఆ బాబ్ అనేటువంటి వ్యక్తికి సంతోషము అనేది ఆయన జీవితంలో లేదు. సో ఫర్దర్గా ఏమైందంటే, సో దెర్ ఈస్ అనదర్ పర్సన్, ట్రిసియా. సో తన యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు సెకండ్ పారాగ్రాఫ్లో, ట్రిసియా ఆన్ ది అదర్ హ్యాండ్ యాజ్ ఏ serene and light-hearted quality about her. She doesn't just smile. She is a radiant. That old హైమన్ ఒక పాత కాలంలో ఒక పాట ఉందంట, ఇట్ ఈస్ వెల్ విత్ మై సోల్. ఐఎమ్ నాట్ షూర్ ఎంతమందికి ఈ పాట తెలుసు. బట్ ఈ పాటలో ట్రీసీ అనేటువంటి ఆ అమ్మాయి దేవుని గురించి ఎప్పుడు కూడా సంతోషము, సమాధానం కలిగినటువంటి వ్యక్తి. త్రిష వుడ్ బి ఏ వాకింగ్ అడ్వర్టైజ్మెంట్ ఫర్ దట్ ఐడియా. జస్ట్ బీయింగ్ విత్ హర్ యాజ్ డిలైట్ అండ్ కంఫర్ట్. చాలా వ్యత్యాసంగా బాబ్ అనేటువంటి ఆ పిల్లగాడికి, ఈ యొక్క ట్రీసీ అనేటువంటి వ్యక్తికి, ఆ అమ్మాయికి చాలా వ్యత్యాసంగా, ఒకరి దగ్గర సంతోషము, సమాధానము లేదు, ఒక వ్యక్తి సంతోష సమాధానాలతో తిరుగుతూ ఉంటున్నాడు. సో ఇక్కడ వై దెర్ ఈస్ ఎ డిఫరెన్సియేషన్ ఇన్ ఏ క్రిస్టియన్ లైఫ్ అనేది మనం చూసినప్పుడు, ఒక భక్తుడు ఉంటున్నాడు, విలియం విల్బెర్ ఫోర్స్. ఇతను ఏం చేస్తున్నాడంటే, హీ మేడ్ ఏ స్టేట్మెంట్. మీరు పేజ్ నెంబర్ 133లో తీసుకుంటే, హీ జస్ట్ గేవ్ ఏ స్టేట్మెంట్ లైక్, జాయ్ ఈజ్ ది మార్క్ ఆఫ్ ఎ ట్రూ క్రిస్టియన్. ఖచ్చితంగా క్రైస్తవుడు అన్న వ్యక్తికి సో సంతోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది అనేదే, అది ఒక మార్కుగా ఉండాలి. ఇప్పుడు క్రైస్తవుడుగా ఉన్నందుకు, క్రైస్తవుడిగా దేవుని కోసం ఈ లోకంలో మనం ఉన్నప్పుడు సంతోషము లేకపోతే ఖచ్చితంగా అతడు క్రైస్తవుడిగా కనపడడేమో అనేది ఈ యొక్క గ్రంథకర్త యొక్క ఉద్దేశం. ఓకే, ఐ మూవింగ్ టు ద నెక్స్ట్ పేజ్. ఓకే, సమ్వన్ రైటింగ్ ఆన్ బిహాఫ్. ఓకే, పెన్సిల్తో రాస్తున్నారు. ఇట్స్ ఓకే, జస్ట్ యూ కెన్ ఎరైజ్ ఇట్.
బైబిల్ స్టడీలో 2 పాయింట్స్ ఉన్నాయి ఈరోజు మనం అందరం కూడా. సో నెక్స్ట్ గడిపే కొద్ది నిమిషాలు ఏం సంతోషము, వాట్ ఈస్ జాయ్, వాట్ ఈస్ పీస్. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఐఎమ్ గోయింగ్ టు టేక్ యూ త్రూ ఇన్ ది నెక్స్ట్ ఫ్యూ మినిట్స్. వెరీ సింపుల్ చాప్టర్, very interesting chapter, a very exciting chapter. So when I was studying, I really enjoyed this lesson yesterday. Why, what exactly God is talking about the joy and the peace from this textbook. ఇక్కడ మనం చూసినప్పుడు జాయ్ అనేది ఎందుకు క్రైస్తవుడికి కావాలి, వై ది పర్సన్ షుడ్ హ్యావ్ ది జాయ్ ఇన్ హిస్ లైఫ్ అంటే ఇక్కడ మనము దీనికి కొద్దిగా బ్యాక్గ్రౌండ్ ఉంది. సో అకార్డింగ్ టు ది థియలాజికల్ బ్యాక్గ్రౌండ్లో చూస్తే ద ఓల్డ్ టెస్టిమెంట్ హీబ్రూ వర్డ్ సీమా, SIMHA, సీమా, అండ్ ది న్యూ టెస్టిమెంట్ గ్రీక్ వర్డ్ చారా, CHARA. So convey a deep internal gladness that both comes from the culminates in the external expressions. ఈ యొక్క పదాలు మన వేదాంతం నుంచి చూసినప్పుడు లేదా హీబ్రూ లేదా గ్రీక్లో చూసినప్పుడు ఈ రెండు వర్డ్స్ నుంచి ఈ పదం అనేది ఉద్భవించింది. ఇన్ అదర్ వర్డ్స్, జాయ్ ఈస్ ది బోత్ ఏ కండిషన్ ఆర్ ఏ క్వాలిటీ అండ్ అన్ యాక్షన్. We practice it rejoicing in order to possess it. So true joy inevitably leads to heartfelt rejoicing, and vice versa. Expressions of joy can be individual or corporate or private or public, reserved or exuberant, quite a noisy. సో ఇవన్నీ కూడా జాయ్ గురించి ఇక్కడ మనకు చూసినప్పుడు ఒక వ్యక్తి యొక్క ఎక్స్ప్రెషన్ లేకుంటే భావజాలను ఇతరులకు తెలియచేయడానికి ఈ యొక్క వర్డ్ లేకుంటే ఈ విధమైనటువంటి ఎక్స్ప్రెషన్ లైక్ రిజాయిసింగ్, జాయ్ఫుల్, ఇవన్నీ కూడా రావడానికి జాయ్ అనేది ఖచ్చితంగా మనకు అవసరం. సంతోషం చూపించాలి. ఇక్కడ మనం ఒక డయాగ్రామ్ ఉంది కదా రైట్ హ్యాండ్ సైడ్లో, ప్రాక్టీసింగ్ జాయ్, ప్రాసెసింగ్ జాయ్. సో సంతోషాన్ని కొంతమంది ఏం చేస్తారంటే ఇప్పుడు హాయ్ బాగున్నారా, హలో బ్రదర్, ప్రైజ్ లార్డ్ అన్నప్పుడు వాళ్ళు యాక్చువల్గా మనసులో నుంచి రాదు, కానీ వాళ్ళు ఏదో చెప్పాలని లేదా ఏదో మాట్లాడాలని మటుకు మాట్లాడుతూ ఉంటారు. సో ప్రాక్టీస్ జాయ్ వేరు, ప్రాసెసింగ్ జాయ్ వేరు, తనతో పాటుగా వచ్చేటువంటి జాయ్ వేరు. సో ఫ్రెండ్స్, ఈ ఉదయకాలము దేవుడు ఎగ్జాక్ట్గా మనం ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈ బుక్ నుంచి క్రైస్తవుడు లేదా దేవునికి శిష్యుడిగా ఉండాలి అంటే గత పాఠంలో మనం నేర్చుకున్నట్లుగా ప్రేమతో పాటు సంతోషము, సమాధానం ఖచ్చితంగా ఇవి మిళితమై ఉండాలి, తన జీవితంలో ఒక భాగమై ఉండాలి. సో నౌ కమ్ లెట్స్ సీ వేర్ డస్ జాయ్ కమ్స్ ఫ్రమ్. ఎక్కడి నుంచి సంతోషం అనేది వస్తుందో చూద్దాం. మీరు టెక్ అని రెఫరెన్స్లు తీస్తే ఇట్ విల్ రెడ్యూస్ మై టైం. సో ఐ విల్ జస్ట్ క్విక్లీ గ్లాన్స్ ఇట్. కెన్ సమ్వన్ హెల్ప్ మీ టు రీడ్ నెహెమయా 8:10లో ఏముందో చూద్దాం. నెహెమయా బైబుల్లో గ్రంథంలో 8వ అధ్యాయం 10వ వచనం చూద్దాం. అదేవిధంగా ఇంకొకరు ఎవరన్నా బీ రెడీ విత్ వర్డ్స్, జాన్ గాస్పెల్ చాప్టర్ 15 and 11. ఇంకొకరు 1 Thessalonians 1:6. ఈ 3 పదాలు మనం చూసినప్పుడు, ఈ ఒక వర్సెస్ చూసినప్పుడు సంతోషము అనేది ఎక్కడి నుంచి వస్తుందో బైబిల్ మనకేం చెప్తుందో చూద్దాం. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ మీ టు రీడ్ 1 person to 1 verses. ఎవరైనా ఒక్కొక్కరు ఒక్కొక్క వర్స్ చదవడానికి ట్రై చేయండి. బికాస్ వీ హ్యావ్ టు స్టడీ నౌ. మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు. నెహెమయా మరియు అతడు వారితో ఇట్లా నేను పదండి, క్రొవ్విన మాంసము భక్షించుడి, మధురమైన దాన్ని పానము చేయుడి, ఇది వరకు తమ కొరకు ఏమీ సిద్ధము చేసుకొనిన వారికి వంతులు పంపించుడి. ఏలయనగా ఈ దినము మన ప్రభువునకు ప్రతిష్టమాయను. మీరు దుఃఖపడుకుడి, యెహోవాయందు ఆనందించుట వలన మీరు బలమందుదురు. రైట్, థ్యాంక్ యూ బ్రదర్. సో ఇక్కడ నెహెమయా సన్నివేశం, ఎప్పుడైతే పడిపోయినటువంటి ఆ యొక్క యెరూషలేం గోడలు కట్టాలని రాజు దగ్గరికి వెళ్ళి కట్టెలు జనమంతా పోగు చేసుకొని వెళ్తున్నప్పుడు, వాళ్ళు ఆ యొక్క స్థలానికి చేరినప్పుడు, ఆ పని ముగిస్తున్నప్పుడు ఆ నెహెమయా వాళ్ళతో చెప్తున్నటువంటి సందర్భంలో
తినడము, త్రాగడము, ఎంజాయ్ చేయడం అనేటువంటి వర్డ్స్ మనం ఎక్కువగా ఇక్కడ చూస్తాం. అంటే తినడం వల్ల మేబీ ఇక్కడ మనము తాగడం వల్ల, ఎంజాయ్ చేయడం వల్ల సంతోషాన్ని పొందుకోవచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని గ్రంథకర్త చూస్తుంది. ఓకే, విల్ సీ ఫ్యూ మోర్ వర్సెస్. టేక్ ఏ మూమెంట్ టు రీడ్ నెహెమయా చదివాం, జాన్ గాస్పల్ చదువుదాం. ఎవరైనా 15-11 చదవండి. మీ మీ యందు యందు నా నా సంతోషం సంతోషం మా వన్ బై వన్ యూ విల్ గెట్ ఆపర్చునిటీ. వీ హ్యావ్ సో మెనీ వర్సెస్ టు రెఫర్. ఒక్కొక్కరు చదువుదాం, అందరికీ అవకాశం ఇద్దాం. ఓకే సిస్టర్ చదవండి. మీ సిస్టర్ యందు ప్లీజ్. నా సంతోషం ఉండవలననియు మీ సంతోషం పరిపూర్ణం నా కావాలననియు వర్క్ కావడం లేదు, వాయిస్ సంగతులు రావడం మీతో లేదనా? చెప్పుచున్నాను. వస్తా అక్క ఉంది కదా ఇంకొకసారి వాయిస్. చదవండి. ఐఎమ్ ఏబుల్ టు హియర్ క్లియర్లీ. ఇంకొకసారి గట్టిగా చదవండి అదే వర్డ్స్. మీ యందు నా సంతోషము ఉండవలననియు మీ మీ యందు నా సంతోషం సంతోషం మీ యందు నా సంతోషం ఉండవలెను అని. మీ సంతోషం పరిపూర్ణం కావాలననియు ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్ అక్క. చాలా సంతోషం, మంచి వర్డ్. సో విల్ గో టు థెస్సలోనియన్స్ 1:6 ఏముంది చూద్దాం. బాలన్న తీసారా? ఫస్ట్ థెస్సలోనియన్స్ 1:6 చదవండి. మీరు లాస్ట్ టైం హోల్డ్ అయ్యారు. ఇఫ్ నాట్ సమ్వన్ ఎల్స్ హూ ఇస్ ఆల్రెడీ రెడీ విత్ ది వర్స్. ఎవరైనా తీసిన వాళ్ళు టెకాన్ చదవండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించి మమ్మను ప్రభువును పోలి నడుచుకునే వారైతిరి. ఓకే, వండర్ఫుల్ వర్సెస్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మూడు రెఫరెన్స్లు 3 విషయాల గురించి చెప్తున్నాయి. నౌ మై క్వశ్చన్ టు ఆల్ ఆఫ్ యూ, వాట్ స్ట్రైక్స్ యూ అబౌట్ దీస్ వర్సెస్? ఈ 3 వచనాలు బైబిల్లో చూసిన తర్వాత, సహోదరి చదివిన తర్వాత మనకేం మనసులో తడుతా ఉంది? కెన్ సమ్మన్ హెల్ప్ మీ టు అండర్స్టాండ్ వేర్ డస్ జాయ్ కమ్స్ ఫ్రమ్? సంతోషం అనేది ఎక్కడి నుంచి మనకు వస్తుంది? ఆనందం అనేది ఎక్కడి నుంచి వస్తుంది ఈ బైబిల్ వర్సెస్ ప్రకారం? చెప్పండి చూద్దాం. విన్నారు కదా, చూసారు కదా, చూస్తున్నారు కదా ఇప్పుడు కూడా. నెహెమయాలో ఏం చెప్తా ఉంది, దానిలో ఏం చెప్పబడింది, థెస్సలోనియన్స్లో ఏం చెప్పబడింది? సంతోషము మనకు ఎక్కడి నుంచి వస్తుంది అంటే చెప్పాలా? డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్లీజ్ యూ హ్యావ్ ది ఆన్సర్స్. పరిశుద్ధాత్మ ద్వారా మనకు దేవుడు సంతోషం కలిగిస్తాడనా? ఖచ్చితంగా అది ఓకే బలనా. ఐఎమ్ జస్ట్ స్పెసిఫిక్లీ ఆస్కింగ్. ఈ 3 వర్సెస్లో ఒక్కొక్క వర్సు ఒక్కొక్క ఏరియాలో చెప్పబడింది కదా. సో ఒక్కొక్క పాయింట్ నువ్వు ఏమైతే చూసినావో చదివినావో జస్ట్ చెప్పు. వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ టాకింగ్ అబౌట్ ఇన్ నెహెమయా? వాట్ ఎగ్జాక్ట్లీ ఫ్రమ్ ది గాస్పెల్ ఆఫ్ జాన్? వాట్ ఎగ్జాక్ట్లీ ఇన్ ది లెటర్, థెస్సలోనియన్స్ లెటర్ నుంచి ఎక్కడ మనకు సంతోషం వస్తుంది? చాలా బాగా చదివింది సిస్టర్, 2 వచనాలు చదివింది. మాట్లాడిన వాళ్ళు దయచేసి మ్యూట్కి వెళ్ళండి. ఓకే, ఎవరైనా టెక్ అని చెప్పగలరా? యెహోవాయందు ఆనందించుట వలన బలం పొందుతాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ బ్రదర్. కింద నేను మీకు ఆన్సర్ కూడా డిస్ప్లే చేస్తూ ఉండా, మీరు అది అబ్జర్వ్ చేయలేదేమో. ప్యాసేజ్ లైక్ ది నెహెమయాలో చూస్తే ద జాయ్ ఆఫ్ ది లార్డ్, అక్కడ యెహోవా యందు మాత్రమే మనకు సంతోషం వస్తుంది. రెండవది ఇక్కడ లూకాస్ వార్తలో, అదేవిధంగా ఇంకొక జాన్లో 15లో మనం చూసినప్పుడు కూడా కింద మొదటి థెస్సలోనికలు చూసినప్పటికి కూడా, అండ్ రెఫరెన్సెస్ టు ద జాయ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. బలనా యూ సెడ్ కరెక్ట్లీ. ఓకే, సో పరిశుద్ధాత్మ సహాయం వలన త్రిత్వమైనటువంటి దేవుడు రిమైండెడ్ అస్ దట్ అవర్ ట్రిన్యూన్ గాడ్ ఈజ్ జాయ్ఫుల్. మన త్రిత్వం కలిగిన దేవుడు సంతోషకరంగా పరిశుద్ధాత్మ వలన మనకు సంతోషాన్ని ఇస్తాడు. వెరీ గుడ్. సో వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ హియర్ ఈస్, దేవుడు గాన సంతోషం ఇవ్వకపోతే, పరిశుద్ధాత్మ దేవుడు గాన సంతోషాన్ని మనకి ఇవ్వకపోతే మనము ఆర్టిఫిషియల్ జాయ్ కలిగి ఉంటాం. సో ఆ పైన జస్ట్ ఐఎమ్ గోయింగ్ అప్, ఇక్కడ ఉంది కదా, ప్రాక్టీసింగ్ జాయ్, పొసెసింగ్ జాయ్. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్, 2 డిఫరెంట్ ఏరియాస్. ప్రాక్టీస్ చేసే జాయ్ వేరే, పొసెసింగ్ జాయ్ వేరే. బట్ ఎక్కడి నుంచి సంతోషం వస్తుంది అంటే, సో వి అండర్స్టూడ్ దట్ పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే క్రైస్తవుడికి
ఆ సంతోషాన్ని దేవుడు ఇస్తుంటున్నాడు. ఓకే, సో ఐ హ్యావ్ సో మెనీ వర్సెస్ టుడే టు రీడ్ అండ్ డిస్కస్. ఐ విల్ క్విక్లీ గ్లాన్స్ ఇట్. ఇక్కడ మనకి ఇంకొక వ్యక్తి ఉంటున్నాడు, సిఎస్ లూయిస్. సిఎస్ లూయిస్ అనేటువంటి ఆ గ్రంథకర్త లేదంటే రైటర్, హీఈస్ మెన్షన్డ్ వెరీ క్లియర్లీ. తన యొక్క స్టేట్మెంట్ ఇక్కడ హైలైట్ చేస్తుంటున్నాడు. జాయ్ ఈజ్ ది సీరియస్ బిజినెస్ ఆఫ్ హెవెన్. సంతోషం అనేది పరలోకములో ఉన్నటువంటి ఒక ఆ, ఒక సీరియస్ బిజినెస్. సో ఖచ్చితంగా ఆ సంతోషాన్ని అందరి దగ్గర కలిగి ఉంటారు. అది అందరికీ ఉండాల్సినటువంటి వన్ ఆఫ్ ది ఏరియా ఆర్ క్యారెక్టర్ అని చెప్పుకోవచ్చు. ఈ సిఎస్ లూయిస్ అనేటువంటి వ్యక్తి చాలా స్పష్టంగా జాయ్ ఇస్ ది సీరియస్ బిజినెస్ ఆఫ్ హెవెన్, పరలోకంలో అది ఒక ఆ, స- తీవ్రమైనటువంటి వ్యాపార చర్య సో అని పోల్స్తుంటున్నాడు. సో మేబీ విల్ సీ వైల్ వీఆర్ రీడింగ్ స్టడింగ్ టుగెదర్ we will understand in details. Okay, now next question. How do we cultivate joy? సో ఏ విధంగా ఆ యొక్క సంతోషాన్ని మనం కల్టివేట్ చేసుకోవచ్చు అనేదే ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఆ, విశ్వాసిగా ఉండాల్సింది దయచేసి ప్రియమైన దేవుని సహోదరి సహోదరులారా, మీరు ఈ వచనాలన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా మనము ఆల్వేస్ వీ షుడ్ బి ఏ జాయ్ఫుల్ పర్సన్గా లోకానికి కనపడాలి. ఎందుకంటే ఈ థెస్సలోనియన్స్ 5:16లో చెప్తుంది, సో ద ఫ్యాక్ట్ దట్ వీఆర్ టోల్డ్ ఆల్వేస్ బి జాయ్ఫుల్, ఎల్లప్పుడూ సంతోషంతో ఉండండి అని ఆ గ్రంథకర్త పదే పదే రాస్తుంటున్నాడు. లెట్ us know that joy is not exclusively a feeling, rather than being an emotion that comes and goes. Joy is quality that we can cultivate. సో చాలా స్పష్టంగా విశ్వాస జీవితంలో ఈ యొక్క సంతోషాన్ని అనేది ఖచ్చితంగా దేవుడి ద్వారా పొందుకొని మనము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా అందరికీ ఎదుట కూడా సంతోషంతో ఉండాలనేదే అకార్డింగ్ టు ద బైబుల్. సో ఇన్ ద బైబుల్ మనం చూసినప్పుడు గ్లాడ్నెస్ ఈజ్ ఆల్వేస్ టైడ్ టు గాడ్. సో ఈ గ్లాడ్నెస్ అనేది ఎప్పుడు కూడా దేవునితో అనుసంధానం లేదా కట్టబడి ఉంటుంది, టై చేసి ఉంటుంది. మనం చూసినప్పుడు సామ్స్ 32:11, 64:10, 104:34 ఇవన్నీ కూడా సంతోషము అనేది దేవుని ద్వారా నుంచి మాత్రమే వస్తుంది అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా ఇక్కడ మనం చూడగలం. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉంటున్నాయి. సో ద మోర్ ఈజ్ ఇంట్రెస్టింగ్ పార్టీస్ టు ఇంటరాక్ట్. ఈ యొక్క గ్రంథం అంతా కూడా రాబోయేటువంటి గ్రంథాలన్నీ కూడా మోర్ ఇంటరాక్టివ్ సెషన్స్తో ఉంటున్నాయి. ఇక్కడ మనం బైబిల్లో చూసినప్పుడు వి సీ జాయ్ వెన్ పీపుల్. సో ఇక్కడ కొన్ని వచనాలు నేను చదువుతాను. ఎట్లా మనకు సంతోషం వస్తుందో ఈరోజు మనము రియలైజ్ అవ్వాలి. బ్రదర్ మీరేమో చెప్పేస్తున్నారు నాకు సంతోషము చర్చిలో రాదు, లేదా ఇంట్లోనే వస్తుంది, లేదా బజార్లో వస్తుంది, లేదా బయట హోటల్లో వస్తుంది, లేదా పార్కులో వస్తుంది, సినిమాలో వస్తుంది అని లోకంలో చాలామంది మనకు ఆన్సర్లు ఇస్తారు. Maybe you have seen such kind of people in our local churches. But according to the Bible, what exactly talking about? ఎక్కడ మనకు సంతోషం వస్తుంది అంటే ఫస్ట్ వర్స్ ఐఎమ్ రీడింగ్, receive an invitation from Jesus according to the Luke Gospel chapter 19 and 6. దేవుడి నుంచి ఎప్పుడైతే మనకు ఆహ్వానం అనేది వస్తుందో, ఇతడు నా బిడ్డ, ఇతడు నా శిష్యుడు శిష్యురాలు అని, ఆ సమయంలో ఖచ్చితంగా ఆ వ్యక్తి సంతోషాన్ని ఉంటాడు. ఇన్ని రోజులు లోకంలో ఉండి, ఇన్ని రోజులు లోకంలో సహవాసం చేస్తూ లోకానికి అతీతుడైనటువంటి వ్యక్తి ఎప్పుడైతే దేవుని దగ్గర నుంచి సంతోషానికి ఆ యొక్క ఇన్విటేషన్ వస్తుందో ఖచ్చితంగా అప్పుడు మన జీవితంలో సంతోషం అనేది కలుగుతుంది. సెకండ్ పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోవాలా. సో ఐ వాంట్ యూ టు స్పెండ్ సమ్ టైమ్ టు అండర్స్టాండ్. సంతోషం ఈ లోకంలో మీ కుటుంబం ఇవ్వదు, సంతోషాన్ని ఈ లోకంలో ఏ వస్తువు కానీ ఏ స్థలము కానీ ఇవ్వదు. అకార్డింగ్ టు ద బైబుల్, ఈ జాయ్ అనేది వెన్ వి రిసీవ్ ఎన్ ఇన్విటేషన్ ఫ్రమ్ జీసస్ అకార్డింగ్ టు లూక్ గాస్పెల్ 19, ఆ సంతోషాన్ని మనం పొందుకుంటాం. సో ఐఎమ్ నాట్ స్పెండింగ్ టైమ్ టు రీడ్ ది స్క్రిప్చర్స్ బికాస్ వీ హ్యావ్ సో మచ్ టు కవర్ టుడే. ఇంకా ఎక్కడెక్కడ వస్తాయి
క్లుప్తంగా నేను కవర్ చేసుకుంటూ వెళ్తాను. రెండో పాయింట్ ఏం చెప్తున్నాడంటే, హియర్ ది న్యూస్ ఆఫ్ గాడ్స్ సాల్వేషన్ ఇన్ క్రైస్ట్. క్రీస్తులో దేవుని యొక్క రక్షణ గురించి ఎప్పుడైతే ఆ వార్తను మనం వింటామో అప్పుడు మనకు సంతోషం దొరుకుతుంది. అకార్డింగ్ టు లూక్ గాస్పెల్ 2nd chapter 10 and 11. లూకాసు వార్త 2వ అధ్యాయం 10 వచనాలు చెప్తుంటున్నాయి. మూడో విషయాన్ని మనం చూసినప్పుడు, డిస్కవర్ ది కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఎప్పుడైతే పరలోకపు రాజ్యం యొక్క ఆ యొక్క మర్మాలు మనం ఎప్పుడైతే తెలియపరచబడతాయో, డిస్కవర్ చేయబడతాయో, అప్పుడు మనము మన జీవితాలను సంతోషాన్ని కలిగి ఉంటాం. ఓకే, పైన ఇంకొక పాయింట్ ఉన్నాయి, కొన్ని పాయింట్స్ టెక్ చదివి నెక్స్ట్ ముందుకు వెళ్తాను. ఎన్కౌంటర్ ది ట్రూత్ ఆఫ్ ది ఎంప్టీ టూమ్, క్రైస్ట్ రిజరెక్షన్. సో సమాధి, ఆ యొక్క ఖాళీ సమాధి గురించి ఎప్పుడైతే వింటామో, ఆ ఖాళీ సమాధిలో క్రీస్తు ప్రభువుల వారు రిజరెక్ట్ అయ్యాడు అనేటువంటి సమాచారం ఎప్పుడైతే క్రైస్తవుడిగా మనం వింటామో, అకార్డింగ్ టు ద Matthew 28:8, we will get the joy. Hear the teaching of Jesus. యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క బోధలు ఎప్పుడైతే మనం వినగలుగుతామో అప్పుడు మనకు సంతోషం అనేది కలుగుతుంది. ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ ఆన్సర్ టు ప్రేయర్. ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నప్పుడు, ప్రభువా నాకు ఇది కావాలి, అది కావాలి అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో, ఎప్పుడైతే సమాధానం దొరుకుతుందో, దెన్ వీ ఫీల్ దాట్ వీ విల్ గెట్ ది జాయ్. ఇవన్నీ మన జీవితంలో జరిగేటివి రోజు. సో ఇంకా ఎక్కడెక్కడ 3 విషయాలు ఉన్నాయి. దెన్ ఐ విల్ క్విక్లీ మూవ్ టు ది నెక్స్ట్ టాపిక్. స్పెండ్ టైం విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. దేవుని ప్రజలైనటువంటి బిడ్డలతో ఎప్పుడైతే మనం సమయాన్ని గడుపుతామో అప్పుడు మన భారం అంతా కూడా వెళ్ళిపోతుంది. ఇవన్నీ సత్యం, ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అవుతున్నాం మనం ప్రతిరోజు కూడా కదా. సో ప్రతిరోజు కూడా ఎక్స్పీరియన్స్ అవుతూనే ఇవన్నీ నేను చెప్తున్నప్పుడు మేబీ యూ మే బి థింకింగ్, అవును కదా బ్రదర్ చెప్పినట్లుగా ఈ బుక్లో ఉన్నట్లుగా ఇలా ఎప్పుడైతే ఈ వాక్యం దేవుని బిడ్డల ఇళ్ళకి వెళ్ళినప్పుడు, దేవుని మాటలు విన్నప్పుడు ఖచ్చితంగా సంతోషం అనేది వస్తుంది. సో అండర్స్టాండ్ అండ్ బిలీవ్ ది గాస్పెల్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు యొక్క సువార్తను లేక ఖచ్చితంగా మనం విన్నప్పుడు, తెలుసుకుంటున్నప్పుడు సంతోషం అనేది మనకు దొరుకుతుంది. గెట్ టు బి పార్ట్ ఆఫ్ స్ప్రెడింగ్ ద ట్రూత్ ఆఫ్ గాడ్. సో ఎప్పుడైతే సర్వసత్యంలోకి మనము సువార్త ప్రకటిస్తూ ఉంటున్నామో అప్పుడు వీ మే ఫీల్ దాట్ వీ విల్ గెట్ ది జాయ్. సో ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా దేవుడు సన్నిధికి వచ్చినప్పుడు ఈ జాయ్ అనేది మనకు దొరుకుతుంది. ఇక్కడ చూద్దాం, దెర్ ఆర్ 2 types అగైన్. హ్యాపీనెస్ ఆర్ జాయ్, వాట్స్ ది డిఫరెన్స్? ఓకే, హ్యాపీనెస్ సంతోషము లేదా ఆనందం, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏమి అనేది మనం చూసినప్పుడు, ద బైబుల్ డస్ నాట్ డ్రా ఎ షార్ప్ డిస్టింక్షన్ బిట్వీన్ ది హ్యాపీనెస్ అండ్ జాయ్. సో హ్యాపీనెస్ జాయ్ మధ్య గురించి బైబుల్లో ఎక్కడా కూడా అంత స్పష్టంగా ఎక్కడ కూడా రాయబడలేదు. కానీ ఇన్ఫ్యాక్ట్ ఇట్ సీమ్స్ ఎట్ టైమ్స్ టు యూజ్ ది వర్డ్స్ సినోనిమస్లీ, పర్యాయ పదాలుగా వీటిని మనము ఈ లోకంలో ఉపయోగిస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఒక టేబుల్ ఉంది. సో ఐ వాంట్ టు స్పెండ్ సమ్ టైమ్ హియర్. సో వర్డ్లీ హ్యాపీనెస్, హెవెన్లీ జాయ్. మీరు పేజ్ నెంబర్ 135 లాస్ట్ ఇది పట్టిక, దయచేసి మీరు ఇది చూడాలా. ఈ లోకం ఇచ్చే హ్యాపీనెస్, హెవెన్లీ హ్యాపీనెస్. ఇక్కడ మోర్ ఆఫ్ ఎమోషన్స్, అది కుటుంబం కావచ్చు, లేదా లోకం కావచ్చు, లేదా ఇంకొక స్థలం కావచ్చు. ఎమోషన్ ఉన్నప్పుడు ఆ యొక్క సంతోషాన్ని మనం అక్కడ చూస్తాం ఆ సీన్లో. బట్ హెవెన్లీ జాయ్ లాగా ఉంటుందంటే ద మోర్ ఆఫ్ ఏ వర్చ్యూ ఆర్ క్యారెక్టర్ క్వాలిటీ. ఖచ్చితంగా అక్కడ మనకు ఖచ్చితంగా దొరికేటువంటి ఒక క్వాలిటీ అనేటువంటి స్థలం లేదా ఒక ఏరియా అది. సో fickle feeling of a giddiness, a settled stance of gladness, determined by human circumstances, determined by the godly relatives, gathered from widely worldly events, ultimately by God. సో ఇవన్నీ మీరు వ్యత్యాసాన్ని మనం చూస్తున్నాం. నేను చెప్పడం కంటే బహుశా
మీరు కన్నా కొంత సమయాన్ని వెచ్చించి మీరు సమయం దొరికినప్పుడు ఒక్కొక్క వర్డ్ను మీరు డీప్గా చదివి అర్థం చేసుకొని ఇందులో ఉన్నటువంటి మ్యాటర్ని కానీ మీరు చూస్తే నిజమే ఈ లోకము నాకేమిస్తుంది, పరలోకంలో నిజంగా నాకు ఏ విధమైన జాయ్ అనేది ఉంది అనేది రెండింటి మధ్య వ్యత్యాసాన్ని చూడాల్సిందిగా ఐఎమ్ జస్ట్ రిక్వెస్టింగ్ బికాస్ వీ కెన్ స్పెండ్ సమ్ టైమ్ బట్ వీ హ్యావ్ ఫ్యూ మోర్ థింగ్స్ టు డిస్కస్ ఇన్ ది బైబిల్ స్టడీ. అందరూ కూడా శామ్స్ 13 చూడండి. ఇది జస్ట్ వెరీ సింపుల్ శామ్. కీర్తనలు 13 చాలా చిన్న కీర్తన. ఎస్టర్డే నైట్ వెన్ ఐఎమ్ స్టడింగ్ దిస్ ఇట్ ఈస్ ఎ క్వశ్చన్స్, ప్రశ్నలు అక్కడ మనము గ్రంథకర్త అడుగుతుంటున్నాడు, దేవుణ్ణి ఎప్పుడు నువ్వు నాకు విడిచిపెడుతున్నావు, ఎందుకు నాకు సహాయం చేయడం లేదనేటువంటి వర్డ్స్ మనం చూద్దాం. కెన్ యూ స్పెండ్ సమ్ టైమ్ బికాస్ ద రిమైనింగ్ క్వశ్చన్స్ ఆల్సో ట్యాగింగ్ టు దిస్ శామ్. మిగతా ప్రశ్నలన్నీ కూడా ఈ కీర్తనతో లింక్ అయినాయి. దయచేసి మీరందరూ కూడా కీర్తనలు 13వ కీర్తన చదువుదాం. ఎవరైనా ఒకరు చదువుతారా? ఐఎమ్ జస్ట్ గివింగ్ ఆపర్చునిటీ ఫర్ 1 person టు రీడ్ లౌడ్. చేస్తాను. యెహోవా, ఎన్నాళ్ళ వరకు నన్ను మర్చిపోవుదువు, నిత్యము మరిచెదవా? నాకెంత కాలము విముఖుడివై ఉందువు? ఎంతవరకు నా మనసులో నేను చింతపడుదును? ఎంతవరకు నా హృదయంలో పగులంతయు దుఃఖాకాంతుడనై ఉందును? ఎంతవరకు నా శత్రువు నా మీద తన్ను హెచ్చించుకును? యెహోవా నా దేవా, నా మీద దృష్టి ఉంచి నాకు ఉత్తరమిమ్ము. నేను మరణ నిద్ర నొందకుండును, వాని గెలిచితినని నా శత్రువులు చెప్పుకొనకుండును. నేను తూలిపోయి ఉండగా నా విరోధులు హర్షించుకుండును. నా కన్నులకు వెలుగిమ్ము. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. వెరీ గుడ్ బాలన్న, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రీడింగ్ దీస్ 5 verses, రైట్? ఈ 5 వచనాలు కూడా ఈ సామ్స్ 13 5 verses కూడా ఆ దావీదు కీర్తన కదా ఇది. సో ఎందుకు ఆ విధంగా రాసి ఉంటున్నాడు, అక్కడ ఏం యాక్చువల్లీ మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ క్వశ్చన్ ఇన్ ద బైబిల్ స్టడీ పేజ్ నెంబర్ 136లో, హౌ డస్ సామ్ 13 ఇల్లుస్ట్రేట్ ద రియల్ పాసిబిలిటీ ఆఫ్ జాయ్ డిస్పైట్ త్రూ ది సర్కమ్స్టాన్సెస్? ఈ యొక్క కీర్తన చదువుతున్నప్పుడు ఉన్నటువంటి సమస్యలలో, ఉన్నటువంటి ఆ ఇబ్బందులలో ఏ విధంగా సంతోషాన్ని సాధ్యపడుతుంది అనేటువంటి విషయాన్ని చూద్దాం. హౌ డస్ సామ్స్ 13 ఇల్లుస్ట్రేట్ ద రియల్ పాసిబిలిటీ ఆఫ్ జాయ్ డిస్పైట్ టఫ్ సర్కమ్స్టాన్సెస్? అతి క్లిష్టమైనటువంటి సర్కమ్స్టాన్సెస్ అంటే సమస్య, లేదంటే ఇబ్బందులు లేదా శ్రమలు గుండా ఏ విధంగా సంతోషాన్ని ఇక్కడ ఈ యొక్క గ్రంథంలో మనం చూస్తాం. బహుశా ఇది మనము ఎక్కువ సార్లు చదివిండకపోయిండొచ్చు, ఎందుకంటే ఇక్కడ శ్రమ ఉంటుంది ఈ గ్రంథం చదివినప్పుడు. ఇక్కడ బాధల గురించి ఆయన చెప్తుంటున్నాడు. యెహోవా ఎన్నాళ్ళ వరకు నన్ను మరిచిపోదువు, నిత్యము మరిచెదవా? నాకెంతకాలము విముఖుడవై ఉందువు? అంటే ఈ యొక్క శామ్లో మనం ఏం చూస్తున్నామంటే, ఈ కీర్తనకారుణ్ణి దేవుడు విడిచిపెట్టేసాడేమో, సహాయం చేయలేదేమో, సంతోషాన్ని ఇవ్వలేదేమో అనేటువంటి ఒక బాధను అతడు వ్యక్తపరుస్తుంటున్నాడు. ఎంతకాలము నా మనసులో నేను చింతపడును, ఎంతవరకు నా హృదయంలో పగలంతయు దుఃఖాక్రాంతుడై ఉందును, ఎంతవరకు నా శత్రువు నా మీద నన్ను హెచ్చించుకొనును. సో ఆల్ దీస్ థింగ్స్ విల్ టాక్ అబౌట్ నిజంగా దేవుడు ఇతనికి సహాయం చేయలేదా, దూరంగా ఉన్నాడా అనేటువంటి విషయాన్ని మనం ఒకసారి ఆలోచనలోకి పడతాం. ఎందుకంటే అక్కడ కీర్తనలో ఏముందంటే, దేవుడు సహాయము ఇది అంటే అడుగుతున్నాడు. ఈస్ ప్లీడింగ్, ప్రభువా నాకు హెల్ప్ చేయి, ఇదిగో దిస్ ఈజ్ వాట్ మై సిచ్యువేషన్, ఐఎమ్ నా టఫ్ సర్కమ్స్టాన్సెస్లో ఇదిగో నీ దగ్గర నేను వస్తున్నాను. సో 5th verse టాక్స్ వెరీ క్లియర్లీ. నేనైతే, చూడండి ఆ వర్డ్స్ చూడండి, 5వ వచనము, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నాను, నీ రక్షణ విషయమై నా హృదయము హర్షించుచున్నది. యెహోవా నాకు మహోపకారములు చేసి ఉన్నాడు, నేను ఆయనను కీర్తించెదను. డిస్పైట్ ఆఫ్ ఆల్ ది సర్కమ్స్టాన్సెస్, డిస్పైట్ ఆఫ్ ఆల్ ది ప్రాబ్లమ్స్, ఫ్రమ్ ది వర్డ్ 1 to 4,
ఈ యొక్క 5వ వచనాన్ని అల్టిమేట్గా ఆ కీర్తనకారుడు ఏం చేస్తున్నాడంటే, వాట్ ఎవర్ ది సిచ్యువేషన్ ఇట్ మే బి, నాకెంత సమస్య వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎంత బాధ వచ్చినా, నేనైతే నీ యందు నేను ఆనందిస్తుంటున్నాను. ఇదిగో నువ్వు ఇచ్చిన రక్షణ నా హృదయంలో ఉంది, దాన్ని బట్టి నేను హర్షించుచుంటున్నాను. నువ్వు నాకు మహోపకారములు చేసి ఉన్నావు, బట్ నేను నిన్ను కీర్తిస్తున్నాను. సో దిస్ ఇస్ వాట్ ఎగ్జాక్ట్లీ మన క్రైస్తవ జీవితంలో కూడా ఉండాలి. మేబీ ఇప్పుడు నేను మిమ్మల్ని ఒక్కొక్కరిని అడిగినాను అనుకో, బ్రదర్ నీకు తెలియదండి, దేవుడు ఎన్నో సమస్యలలో, ఎన్నో ఇబ్బందుల్లో, ఎంతో కష్టములో ఇదే గ్రంథంలో ఉన్నట్లుగానే ఒక్కోసారి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడేమో అనుకుంటున్నాను. కానీ చివరిగా దేవుడు చేసిన మహోపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటే దేవుడు ఎంత గొప్పవాడో నాకు అర్థమైంది బ్రదర్ అని మీరు సాక్ష్యాలు ఎన్నో చెప్తారు, మీకు టైం ఇస్తే. ఇప్పుడు ఓకే, విల్ గో టు ది థర్డ్ క్వశ్చన్. సో వాట్ వుడ్ యు సే అబౌట్ జాయ్ టు ఎ ఫ్రెండ్ హూ బ్యాటిల్ విత్ ఆన్గోయింగ్ డిప్రెషన్? నీ సహోదరుడికో, నీ సహోదరికో, నీ ఫ్రెండ్కో ఏ విధంగా నువ్వు, హౌ డు యూ సే అబౌట్ జాయ్ టు ఎ ఫ్రెండ్, సంతోషాన్ని గురించి వాళ్ళతో ఏ విధంగా చెప్పగలుగుతావు? ఎప్పుడు ఆ పర్సన్ భయంకరమైనటువంటి హూ బ్యాటిల్స్ విత్ ఆన్గోయింగ్ డిప్రెషన్, ఆ యొక్క డిప్రెషన్లో వెళ్తున్నటువంటి వ్యక్తికి ఏ విధంగా సంతోషాన్ని గురించి చెప్తాం? మేబీ దిస్ ఇస్ క్వశ్చన్ టు యూ, మీరు రాయండి. సో ఇఫ్ ఐ స్పెండ్, మేబీ ఐ మే లూజ్ అనదర్ టాపిక్. సో ఏ విధంగా మీరు చెప్పగలుగుతారు? సో ఐ హ్యావ్ లాస్ట్ ఫ్యూ మినిట్స్, దెన్ ఐ విల్ హ్యాండ్ ఓవర్ టు, మేబీ ఐ మే ఏబుల్ టు కవర్ ఓన్లీ వన్ ఏరియా టుడే, జాయ్. ది పీస్ గురించి మేబీ ఐ మే కవర్ ఇన్ ది నెక్స్ట్ సెషన్, because I thought to complete it. Due to other circumstances, technical glitch, I couldn't able to complete it today. So I will spend few minutes here, then I will stop today. ఇక్కడ 31 రీజన్స్ ఉన్నాయి. పేజ్ నెంబర్ 137. మీరందరూ కూడా టెక్స్ట్ బుక్ ఉంటే చూడండి, ఇఫ్ నాట్ యూ కెన్ ఫాలో మై స్క్రీన్. ఈ యొక్క 31 సింపుల్ ఐడియాస్ ఫర్ కల్టివేటింగ్ గ్లాడ్నెస్. దిస్ వీకెండ్ డిక్లేర్ దట్ ఇట్స్ ఎ సెలబ్రేషన్ సండే. దెన్ ఒక్కొక్క వర్డ్ చూసినప్పుడు మనము ఖచ్చితంగా ఈ యొక్క 31 సింపుల్ ఐడియాస్లో మనము జాయ్ని వెతకగలము అనేది చూద్దాం. కల్టివేటింగ్ ది గ్లాడ్నెస్. లౌడ్లీ సే ఆమెన్. చర్చిలో మనం ఉన్నప్పుడు ఎట్లా దొరుకుతుంది అనేది చూస్తాం. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అన్నీ చెప్పను కానీ ఐ విల్ గివ్ అట్లీస్ట్ ఒక 8 to 10 ఇస్తాను. మనకు సంతోషం కావాలి అంటే, జాయ్ కావాలి అంటే, సంఘంలో గట్టిగా ఆమెన్ అని అరిచినప్పుడు మనకు సంతోషాన్ని పొందుకోగలం. ఈ గ్రంథకర్త ఇస్తున్నటువంటి కొన్ని మార్గాలు లేదా టిప్స్ అనుకోవచ్చు, ద సింపుల్ ఐడియాస్, ఆలోచనలు కావచ్చు, ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు, అది అప్ టు ద ఇండివిజువల్. సో ఎప్పుడైతే ఈ సంతోషాన్ని మనము ఎలాగ కలిగి ఉంటామో, రిఫ్లెక్ట్ ఆన్ గాడ్స్ క్యారెక్టర్, హూ ఈస్, దేవుని యొక్క క్యారెక్టర్, ఆ గుణానికి రిఫ్లెక్ట్ కావాలి మనం. యేసుక్రీస్తు నా దేవుడు, నా రక్షకుడు, ఆయన నాకు, ఆ క్యారెక్టర్లోకి మనము ఎప్పుడైతే రిఫ్లెక్ట్ చేయగలుగుతామో, ఆయన ఎవరై ఉన్నాడు, హూ ఈస్, ఖచ్చితంగా ఈ యొక్క ఈ గ్లాడ్నెస్ను మనము రిప్రజెంటేషన్ చేయగలం. మూడవది, రివ్యూ గాడ్స్ వర్క్, వాట్ హీ హాస్ డన్. ఎప్పుడైతే దేవుడు కార్యాలు, అదే సాక్ష్యాలు అంటాం కదా, సంఘాలలో మనం సాక్ష్యాలు చెప్తాం, కుటుంబాలలో సాక్ష్యాలు చెప్తాం, బ్రదర్స్ సిస్టర్స్ సాక్ష్యాలు చెప్తా ఉంటాం. ఎప్పుడైతే వెన్ వీఆర్ దేవుని గొప్ప గొప్ప కార్యాల గురించి రివ్యూ చేస్తామో, అప్పుడు ఖచ్చితంగా ఈ యొక్క గ్లాడ్నెస్ అనేది మనకు దొరుకుతూ ఉంటుంది. రిమెంబర్ గాడ్స్ ప్రామిసెస్. బైబిల్ చదువుతున్నప్పుడు ఏమి వాగ్దానాలు మన పట్ల ఆయన చేస్తాను అని చెప్పి ఉంటున్నాడో, వాటిని చూసినప్పుడు బహుశా ఆ యొక్క సంతోషాన్ని మనం పొందుకోగలం. సెలబ్రేట్ లిటిల్ థింగ్స్, లైక్ మెడెన్సన్ హిట్ ఏ హోమ్ రన్, జోష్ మేడ్ హిస్ బెడ్. సో చిన్న చిన్నటువంటి విషయాలను బట్టి కూడా మనము సంతోషాన్ని పొందుకోవచ్చు. సెలబ్రేట్ చేయాలి. లిటిల్ బిగ్ థింగ్స్, లైక్ బర్త్డేస్, యానివర్సరీస్, ప్రమోషన్స్, లేదా సంథింగ్, ఇవన్నీ కూడా సెలబ్రేషన్స్లో మనం చూస్తున్నప్పుడు ఆ యొక్క సంతోషం. ఇవన్నీ టిప్స్ అండి, 31 సింపుల్ ఐడియాస్. సో ఈ యొక్క గ్రంథకర్త ఇస్తుంటున్నాడు.
ఎక్కడెక్కడ మనము సంతోషాన్ని పొందుకోగలము? దిస్ వీక్ బై ఆర్ బేక్ ఏ డెజర్ట్ ఫర్ నో రీజన్. సో ఏదైనా కొనండి లేదా చేయండి. కారణం ఏదైనప్పటికీ కూడా, కారణం లేకపోయినప్పటికీ కూడా ట్రై చేసి చూడండి. త్రో కన్ఫిటీ. సో ఎప్పుడైతే మన లైఫ్లో, మన జీవితంలో నుంచి కన్ఫ్యూషన్ లేక కన్ఫిటీని మనం తీసేసినప్పుడు మేబీ సంతోషాన్ని పొందుకునేదానికి ఒక మార్గం. సెలబ్రేట్ ఇన్ స్మాల్ గ్రూప్స్. చిన్న చిన్న గుంపులుగా ఉండి మనం సెలబ్రేట్ చేసుకోవచ్చు. హ్యావ్ ఎ ఫెస్టివల్. సో ఇవన్నీ కూడా పాట్లాక్, ఇవన్నీ కూడా మన సంఘాలలో చేస్తూ ఉంటాం. మేబీ అగైన్ ఈ యొక్క గ్రంథకర్త, ద రైటర్ ఆఫ్ దిస్ బుక్ గేవ్ అస్ ది 31 టిప్స్, 31 సింపుల్ సింపుల్ ఐడియాస్ ఫర్ ది కల్టివేటింగ్ ది గ్లాడ్నెస్. చాలా బాగున్నాయి. మేబీ మనం చదవడం వల్ల చాలా మీనింగ్ఫుల్గా ఉంటాయి. ఇవన్నీ చదవండి ప్లీజ్. టైం లేదు కాబట్టి ఐఎమ్ జస్ట్ స్కిప్పింగ్ హియర్. సో 4th క్వశ్చన్. సో ఐ విల్ స్టాప్ హియర్ బికాస్ నెక్స్ట్ టాపిక్ విల్ బి పీస్. ఇప్పుడు దాకా మనం సంతోషాన్ని గురించి చూస్తున్నాం. సమాధానం గురించి విల్ టాక్ అబౌట్ ఇన్ ది నెక్స్ట్ వీక్. ద లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే ఈస్, which of these things do you which of these things do you do not to do? Which one will you choose to do this week? ఈ 31లో ఇప్పుడు దాకా ఎన్ని మీరు ఫాలో చేస్తున్నారు, ఎన్ని మీరు ఫాలో చేయలేదు, ఈ వారంలో ఎన్ని ఫాలో చేస్తారు అనే ప్రశ్న ఇక్కడ ఉంది. మేబీ మిమ్మల్ని అడగడం కంటే మీరు రాసుకొని వస్తేనే బాగుంటుంది. చదవండి. నిజంగా మనం ఎన్ని చేస్తున్నాం, ఎన్ని చేయలేదు, ఈ వారంలో ఏది చేయడానికి ట్రై చేద్దాం. ఓకే. సో వితౌట్ further delay, I'm just putting hold here. I will hand over this time to Uncle. Uncle, over to you, Uncle. So we have Thank you. 10 minutes. Maybe you can summarize about the today's lesson about peace and joy. So we covered only joy, సంతోషాన్ని గురించి ఈ వారం కవర్ చేసాం. నెక్స్ట్ వీక్ విల్ కవర్ ఇన్ ది పీస్. ఓవర్ టు యూ, అంకుల్. థ్యాంక్ యూ. Thank you. Thank you. Two things about happiness and joy. Happiness comes from the word. Joy comes from the Lord. ఇది క్లియర్గా ఉండాలి. అంటే ఇంగ్లీష్లో వర్డ్ హ్యాపీనెస్ అండ్ జాయ్ అనేది అంత ఇదిగా అన్నిటికీ దాన్ని ఉపయోగించేస్తాం. సంతోషము వేరే, తెలుగులో ఏమంటారు? జాయ్, ఆనందం. ఆనందము అనేది వేరే, సంతోషం. ఈయన ఈ 31 టిప్స్ ఇచ్చింది. ఇవన్నీ దిస్ ఇస్ వాట్ పీపుల్ ట్రై టు డూ. సింపుల్ ఐడియాస్ ఆఫ్ కల్టివేటింగ్ గ్లాడ్నెస్. ఇవన్నీ మంచివే. ఇవన్నీ లోకంలో అంటే త్రో ఎ పార్టీ, ఎంజాయ్ ఆల్వేస్, అంతా సంతోషంగా ఉండండి అనేది. బట్ రియల్ పీస్, రియల్ జాయ్, వేర్ డస్ ఇట్ కమ్? ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని దగ్గర నుంచే. అందుకే 3 వచనాలు మొదటి ఇచ్చినాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ. అది 3. అందుకని 3 వచనాలు. ఒకటి ఓల్డ్ టెస్టిమెంట్, ఇంకోటి గాస్పుల్, ఇంకోటి చర్చ్, రిలేషన్స్, వేర్ ఎవర్ ఇట్ ఈస్. సో దీస్ 3 things ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తండ్రి దగ్గర నుంచి, కుమారుడు అంటే త్రియేక దేవుని దగ్గర నుంచి మనకు ఆనందం. When you receive the joy of the Lord, that will be your strength. అది చాలా ముఖ్యము. ఆనందభరితులై ఉండాలని ప్రభు ఎప్పుడు కోరుతా ఉన్నాడు. ఆ ఆనందం మనలో ఉంటే ఆటోమేటిక్గా సంతోషం అనేది బయటికి పడుతుంది. ఆనందం ఎట్లా బయటపడుతుంది? మనమందరం హ్యాపీగా ఉంటే ఏమనుకుంటాం? ఏదో మాట వచ్చింది. Nothing, uncle. You can please go ahead, uncle. Nothing. You please go ahead. ఓకే. మాట్లాడిన వాళ్ళు మ్యూట్కి వెళ్ళండి ప్లీజ్. ఓకే. ఏమంటే the joy will be seen in our hearts.
The happiness is a temporary thing. Joy cannot be taken away. అంటే ఆనందము తీసివేయలేరు. అయితే సంతోషము ఆ సమయంలో ఉంటుంది. మనకి ఏదైనా దొరికితే సంతోషం, మనకి ఇంత ఉంటే సంతోషం, పార్టీ తింటే సంతోషం. అయితే ఆనందం అనేది ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్, నాట్ అవుట్ సైడ్, నాట్ జస్ట్ ఓన్లీ ఇన్ ద ఫేస్. సమ్ పీపుల్ యాక్ట్ as if they are very happy, but inside they got lot of worries. There is no joy in them. Some people have joy, from outside they may be serious, but in them they are always trying to see how God can use them and God can take care of them. అప్పుడు కూడా సంతోషం ఉండాలి. బయట మనుషులు must see. That's what we all have to ప్రాక్టీస్ అంటే అడగాల యేసు ప్రభుని, ప్రభువా ఆ సంతోషము నాలో నుంచి బయటకు వచ్చేటట్టు చేయి, ఆ ఆనందము నాలో నుంచి బయటకు. అప్పుడే మనం పాట పాడగలము, మనం వాక్యం చదువుకోగలము, మనం దాన్ని ప్రాక్టీస్ చేయగలం. మిగతా వాళ్ళు చూసినప్పుడు వాళ్ళు మారుతారు. ఒట్టి మాటలే కాదు, అయితే మన ఆనందం వాళ్ళు చూసినప్పుడు వారి యొక్క జీవితాలే మారిపోతాయి. ఇది చాలా ముఖ్యం. ఎన్నోసార్లు చెప్పిన ఎట్లా మనుషులు వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆ ఆనందము ఎవరు కూడా తీసివేయలేరు. అది చాలా ముఖ్యం. కష్టాలు అనేది మనల్ని అదిమేయలేదు. అవుట్వర్డ్ హ్యాపీనెస్ కెన్ బి రిమూవ్డ్, బట్ ఇన్వర్డ్ జాయ్ కెనాట్ బి రిమూవ్డ్ అనేది బాగా ఫర్మ్గా మనం తెలుసుకోవాలి. ఇంకేమన్నా చెప్తారా మీరు? ఫ్రాన్సిస్ అన్న. థ్యాంక్స్ అన్న. ప్రైజ్ ది లార్డ్ ఆల్ ఆఫ్ యూ. నా మటుకు నేను నేర్చుకున్నది ఏంటంటే టెంపరరీ అండ్ ఆన్ గోయింగ్. టెంపరరీ హ్యాస్ టు ఒక కొంతకాలము లేక కొంత సమయము. ఫర్ ఎగ్జాంపుల్, ఒక బెస్ట్ పెన్ను నా దగ్గర ఉండిందంటే నాకు సంతోషమే, కానీ ఆ సంతోషం విల్ నాట్ బి దేర్ పర్మనెంట్లీ. బికాస్ అలాంటి పెన్నులు ఇంకా చాలా రకాలు ఉన్నాయి. కాబట్టి నేను నేర్చుకున్నది ఏంటంటే సంతోషము, ఆనందము. చాలా చక్కగా చెప్పాడు అన్న. నేను తిక్కమక్క పడుతుంటే పదాలు ఏమున్నాయి బాగా కరెక్ట్గా తెలుగులో అని, జాయ్ అండ్ హ్యాపీనెస్ అని. సో నేను అర్థము వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్ దస్ ఫార్ ఇన్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్, నాకు తెలిసినంత వరకు ఏంటంటే జాయ్ అనేటువంటిది ఇట్ ఈస్ నాట్ ది absence ఆఫ్ ద పొజిషన్ బట్ ద ప్రజెన్స్ ఆఫ్ లార్డ్ జీసస్. నేనేం కనుక్కున్నానంటే వస్తువులు కానీ ఇహలోక పరిస్థితులు కానీ మనకు లేకపోవడం కాదు, కానీ క్రీస్తు ప్రభు నాతో ఉన్నాడు అన్నటువంటిది చాలా సంతోషకరం. ఇది ఎందుకంటే మనకు అనేక సార్లు అనేక విధములైనటువంటి సమస్యలు ఉంటున్నాయి. గాడ్ డిడ్ నాట్ ప్రామిసెస్ బెడ్ ఆఫ్ రోజెస్. మనకు దేవుడు నీ జీవితం సుఖంగా ఎప్పుడు ఉంటుందని చెప్పలేదు. ఓకేనా? అందుకే పౌలు భక్తుడు ఏమంటాడంటే ఎటువంటి పరిస్థితిలో కూడా నేను సంతోషంగా ఉండడానికి నేను నేర్చుకున్నాను అంటాడు. మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో మనం చూసినట్లయితే చాలా చక్కగా చెప్తాడు ఆయన. ఓకేనా? ఆయన ఫిలిప్పీ 4:12, 13, 14లో చాలా క్లియర్గా చెప్పేస్తాడు ఆయన. ఆయనే చెప్తున్నాడు, రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్ ఐ సే రిజాయిస్. సంతోషించుడి, మరలా చెప్పుదును, ఆనందించుడు అని చెప్తున్నాడు. ఎలాగని మళ్ళీ వివరిస్తాడు. కాబట్టి నా మటుకు నేను కనుక్కున్నది ఏంటంటే ద ప్రజెన్స్ ఆఫ్ జీసస్, వి అబైడింగ్, అది మనం నేర్చుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఎప్పుడైతే మనం ఆయనలో ఉంటామో బహుగా ఫలించును అన్నటువంటి. వెరీ గుడ్ నా, చాలా థ్యాంక్స్. చాలా అదే 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏమని చూస్తున్నామంటే హ్యాపీనెస్ కమ్స్ ఫ్రమ్ ద థింగ్స్ ఆఫ్ దిస్ వరల్డ్. అంటే ఏదైనా చేసి ఇట్ ఈస్ ఎర్త్లీ. అందుకని ఒకే మాటలో చెప్పాలంటే ఇట్ ఈస్ మోర్ ఎర్త్లీ.
joy comes from the Lord. Nothing can give us the joy except the Lord Jesus Christ for us, except the Holy Spirit who is dwelling in our lives, except the God, the Father, who takes care of us. ఈ వీళ్ళ దగ్గర నుంచే ఆనందం వస్తుంది మనకి. ఎర్త్లీలో రాదు. వస్తాయి హ్యాపీనెస్, that's a temporary, as Anna said. It's only earthly. Earthly, it will come, it will go. But heavenly, it will be permanent. ఆ సంతోషము, ఆ ఆనందము ఎవరు తీసివేయలేరు. Nobody can take. Once he comes, I'll never leave you nor forsake you అన్నారు. ఆయన లోపలికి వస్తే ఆయన లోపల ఉంటాడు. ఆయన ఉంటే మనకు ఆనందమే. ఎటువంటి పరిస్థితులైనా, whatever may be your sickness, your need, your poverty, your problems, whatever you may be facing, in all these things, you'll be continuously walking with the Lord and rejoicing. అంటే ఆనంద భరితులై ఉంటాం. అది చాలా ముఖ్యం. So all of us have to, it is not something which we can practice. I don't know how to say. It's not something you can practice. ఆయన ఏమంటున్నాడంటే ఎన్ని చేసి చూడండి, మీకు చూడండి కొంతకాలమే ఉంటుంది. 31 things he has written. You do it and see. It will be, ఆ రోజు పార్టీ పెడతాం, అది అయిపోయాయి. ఫ్రెండ్స్తో పోతాం, అయిపోయాయి. పండగ చేసుకుంటాం, అయిపోయాయి. అన్నీ ఆ సమయంలో అయిపోతుంది. మళ్ళీ అది అయిపోదు సంతోషం ఆ టైంకి. మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ ఎంప్టీనెస్ ఇన్ అవర్ హార్ట్స్. అయితే ప్రభు ఉంటే ఆ ఎంప్టీనెస్ ఉండదు. ఇట్ విల్ బి ఫిల్డ్ విత్ జాయ్. అది మనము ప్రతిరోజు ఎక్స్పీరియన్స్ చేయాలా. సేవకులు మళ్ళా మనతో కూడా ఉన్న బిలీవర్స్. ఇది ఇట్ విల్ స్ప్రెడ్. ఇట్ ఈస్ అన్ అంటు వ్యాధి. ఇది జాయ్. జాయ్ ప్రొవైడెడ్ యు ఆర్ విల్లింగ్ టు టేక్ ఇట్. అది అది ఉండేది. ది డిఫరెన్స్ ఈస్ యూ హ్యావ్ టు అక్సెప్ట్ ఇట్. అండ్ వెన్ యూ టేక్ ఇట్, the joy will not leave you. God bless you all. Have a good day. మంచిగా అనౌన్స్మెంట్స్ ఏమైనా ఉంటే ఈరోజు డానీ చెప్తాడు. రైట్ అంకుల్. థ్యాంక్ యూ సో మచ్ అంకుల్ ఫర్ ది క్విక్ సమరీ. డానీ అన్న, ఓవర్ టు యూ అన్న. థ్యాంక్ యూ ఫ్రాన్సిస్ అంకుల్ గారు. అనౌన్స్మెంట్ చెప్పన్నా, ఏమైనా ఉన్నాయా? Nothing but the meetings today, tomorrow, very important meetings. So request all of you to join and also bring the people who came yesterday. So, yes. No, today very important because it's follow-up. Those who are involved in evangelism, దేవునికి మనము ఆత్మలు తీసుకురావాలంటే ఫాలోఅప్ వాళ్ళు ఎట్లా చేయాలా అని నేర్పిస్తాం. అందువల్ల చాలా ఇంపార్టెంట్. ఇది కీ అన్నమాట. సువార్త చెప్తాం, వచ్చేస్తాం. అయితే మనము ఫాలోఅప్ చేయాలి. అందువల్లనే మనకు ఎక్కువ ఆత్మలు రాలా. ఫాలోఅప్ ఈస్ ద కీ. డిసైపుల్షిప్ మనం చూడు, తక్కువ మందే. ఆ రోజుల్లో కూడా అంతే, మొదటి శతాబ్దంలో కూడా అంతే. అయితే మనం కానీ బాగా ఫాలోఅప్ చేస్తే ప్రభు సహాయం చేస్తాడు. నేర్చుకుంటాం. మేము కూడా, మాకు కూడా తెలియదు. ఫస్ట్ టైం ఆయన వచ్చిండాడు. ఆయన మేము చూసినాము, బాగుంటుంది అనుకున్నాము, పిలిపించినాము. చూస్తాము ఈరోజు రేపు ఆయన నేర్పిస్తాడు. మళ్ళీ ఆదివారము have you decided, Danny? Saturday evening, we're planning to have it in Veeranahalli. Sunday, they will be in Banaswadi. అది కరెక్ట్గా చెప్పండి. సాటర్డే ఈవినింగ్ వీరనల్లిలో ఉందా మీటింగ్? ఎస్ అంకుల్ గారు. ఓకే, మీరు డెసిషన్ ఎత్తేసినారా అని? ఆల్రెడీ వీ హ్యావ్ టేకన్ ద డెసిషన్. ప్రైజ్ ది లార్డ్. ఎన్ని గంటలకు? 6 o'clock we told everybody. Okay. Okay, you can tell others also are invited if they want to, is not? Yeah, all churches are invited. I don't know whether they can come, but whatever it is. Yeah, whoever can come and. Yeah. So they can come. But there is no food, is not? No, we are planning for food also. You're planning. Very good. Veeranalli పోతే మనకు భోజనం ఎప్పుడు. That's very nice.
నెలకి అయితే దట్ బి వండర్ఫుల్. తర్వాత సండే మార్నింగ్ వీఆర్ థింకింగ్ ఆఫ్ హ్యావింగ్ హిమ్ ఇన్ బానస్వాడి. ఎందుకంటే he'll be visiting Virnelli, he'll be visiting, he's already there in Horamavu 3 రోజులు. సో సండే మార్నింగ్ మా దగ్గరికి వస్తాడు. ఎవరన్నా వినాలనుకుంటే మా దగ్గరికి రావచ్చు. లిటిల్ లేట్ ఆల్సో యూ కెన్ కమ్. మేము కూడా మాకు ముందు ఒక బిలీవర్ అందరికి భోజనం ఇస్తామన్నారు. సో భోజనము విల్ బి దేర్, లంచ్ విల్ బి దేర్, బట్ ఇట్ విల్ ఆల్ బి ఓవర్ not like the other meeting. As soon as the service is over, ఎందుకంటే ఆయన కొంచెంసేపు మాట్లాడతాడు. ఫెలోషిప్స్ ఉండవు అనుకుంటాను, ఉంటుందే లేదో తెలీదు. ఉంటే చాలా షార్ట్గా ఉంటుంది. 12 గంటలకంతా 12 గంటలకి 12:30కి అన్నం భోజనం పెట్టేస్తారు. మరలా వస్తే దొరకదు అంటే లేటుగా వస్తే ముందుగా, ఎందుకంటే వాళ్ళు చర్చికి పెడతానన్నారు. మనం వచ్చేది ఖచ్చితం అయితే ఆ టైం లోపల వచ్చేస్తే వాళ్ళకి భోజనం ఖచ్చితంగా ఉన్నది. మాకు చెప్తే ఆ నంబర్ కూడా చెప్పేస్తాం వచ్చేవాళ్ళు ఉంటే. అంటే ఆయన వాక్యం వినాలంటే 10:30కి రావాలా. 10:30కి వస్తే ఆయన వాక్యం వినగలరు. అది ఇంపార్టెంట్ కీ. మేము కూడా ఎప్పుడు వినలేదు. ఆయన కూడా పెద్ద పెద్ద క్రూసైడ్లో మాట్లాడతాడంట. అందువల్ల తీవ్రంగా మాట్లాడే ఆయన లాగున్నాడు. మాకు భయం కూడా ఉండదు. ఎందుకంటే అందరినీ ఖండం చేసేసిన అంటే మనకు కష్టం. ఏది ఇక్కడ ఆయన నైజీరియా ఆ స్థలాల్లో వెళ్ళి ముస్లింలకి పోయి చెప్పండి అని చెప్తాడంట గట్టిగా. వాళ్ళని ఖండం చేస్తాడు. మన దేశంలో మనం వేరే మతాలు ఏం చెప్పకూడదు అని చెప్పినా నేను ఆయన చూసి దయచేసి దాని గురించి మాట్లాడబాకండి, మనం సత్యము ప్రకటిస్తాము అని చెప్పినాం. రేపు చూస్తాం. ఈరోజు రేపు మనకు క్లాస్ ఉంటుంది. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ గుడ్ డే. ప్రార్థన చేస్తాం. షూర్ అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. ఎవరైనా ప్రార్థన చేస్తారా? కెన్ సమ్వన్? ప్రేమ గల తండ్రి, ఇదనం మాకు చక్కగా మా జీవితంలో ఏది అవసరమో దాన్ని దయచేసినాం. మేము లోకానికి వెలుగుగా ఉండాలంటే నీ వాక్యాన్ని మొదట మేము అనుభవించాలి తండ్రి. నీ వాక్యాన్ని మేము ధ్యానించాలా, నీ వాక్యం నేర్చుకోవాలా. ఇందులో తండ్రి సంతోషానికి ఆనందానికి మాకు చాలా క్లుప్తంగా అంకులు మాకు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడిన వందనాలు. మా ఈ లోకానుసారంగా తండ్రి ఎర్త్లీగా మేము ఏది చేసినా తండ్రి అది టెంపరవరీ, పర్మనెంట్ గా మాకు ఇచ్చిన ఆ యొక్క రక్షణ శిలువ యాగం మరణ పునరుద్ధానాన్ని బట్టి మేము ఆనందంగా ఉండేటట్టు మా సంఘాలను, మమ్మల్ని, నాయకులను, సేవకులను అభిషేకించి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మేము దాన్ని అదే విధంగా సంఘాల్లో చూపించేటట్టు మా సహాయం చేయమని ఈ యొక్క నిన్న జరిగిన మీటింగ్ లో, ఈ రోజు రేపు శనివారం జరిగే నెలలో కానీ బాన్సాల్లో కానీ నీ సేవకుడు వచ్చి ఇది ఆశ్చర్యకరమైన గొప్ప సంఘాలని నీవే మహింపరుచుకోమని సంఘాల ద్వారా తండ్రి ఆ బిడ్డతో కూడా మాట్లాడి ఏది మాకు అవసరమో సత్యాన్ని అదే బోధించి మేము దాంట్లో ఎదిగేటట్టు కృప దయచేయమని అన్ని సంఘాలను ఆత్మ సంచారం చేయమని ప్రార్థన చేస్తూ మా హృదయాలు మరొకసారి తండ్రి టెంపరవరీగా వచ్చే సంతోషం కాకుండా నాయన ఆనందాన్ని పరలోక రాజ్యం నుంచి దయచేయమని మాకు కల్వరిశుల్లో ప్రాణం పెట్టి మరణించి మృత్యుంజయ లేచిన నజరుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. సో వన్స్ అగైన్ సారీ ఫర్ ది డిలే, 5 minutes ఈరోజు టెక్నికల్ గ్లిచ్ వచ్చింది. సో విల్ కవర్ ది పీస్, సమాధానం ఏమిటో నెక్స్ట్ వారం కవర్ చేసి విల్ మూవ్ టు ద నెక్స్ట్ టాపిక్. Until then, thank you so much. Have a blessed day. Praise the Lord. Thank you. Praise the Lord. Thank you. Thank you. God bless you all. God bless you all.